చిన్న ఫిల్లర్ వైర్ తీసుకుని దాన్ని మెల్ట్ చేస్తూ వెల్డింగ్ చేస్తుంటారు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ 2 కార్బన్ స్టీల్ ప్లేట్స్ వెల్డింగ్ చేయాలనుకో, దానికి ఉపయోగపడే ఫిల్లర్ రాడ్ కూడా కార్బన్ స్టీలే అయి ఉండాలి. ఈ ప్రాసెస్ ద్వారా 2 సిమిలర్ మెటల్స్ ఎయిదర్ కార్బన్ స్టీల్ ఆర్ LI స్టీల్ మాత్రమే వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. 2 సిమిలర్ మెటల్స్ని వెల్డింగ్ చేయడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడదు. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్, మన సేఫ్టీ ఆఫీసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అని ఉంది. ఇది ఆక్సిజన్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్, ఎస్క్లిన్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్. దీని గురించి 3 మార్కులకి అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఈ తాలూకా వెల్డింగ్ టార్చ్ సైడ్ ఇక్కడ నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది, ఇక్కడ నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ డబుల్ ప్రొటెక్షన్ డివైస్ అంటే ఏమంటానంటే, మీరు వెల్డింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఈ తాలూకా టిప్ ఉంది కదా, ఈ టిప్పు, ఈ నాజిల్ టిప్పు ఆ పొరపాటున వర్క్ ప్లేస్కి తగిలిందనుకో ఫ్లేమ్ ఆగిపోద్ది. అప్పుడు ఎస్లిన్ గ్యాస్ ఇలాగ రివర్స్లో వెళ్ళి ఎస్లిన్ సిలిండర్లోకి వెళ్ళిందంటే అది బాంబులా పేలుతుంది, 2-3 సాల్తీళ్ళు ఎగురుస్తాయి. అలాంటి హజార్డస్ కండిషన్స్ని ప్రివెంట్ చేయడానికి ఇక్కడ చూడండి 2 నాన్ రిటర్న్ వాల్స్ పెట్టారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ రిటర్న్ వాల్? ఇట్ అలౌస్ ఫ్లోస్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఇట్ డస్ నాట్ అలౌ ద ఫ్లో ఇన్ రివర్స్ డైరెక్షన్. అంటే ఫ్లో ఒక సైడే అలౌ చేస్తాయి, రెండోసారి అలౌ చేయవు. పొరపాటున ఈ 2 నాన్ రిటర్న్ వాల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అనుకో, అది బ్యాక్ ఫైర్ ఇలా వచ్చి ఇందులోకి వెళ్లకుండా ఈ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అడ్డుపడుతుంది. అందువలన ఫస్ట్ మనం గ్యాస్ కట్టింగ్, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు మీరు చూడవలసిన అంశాలు ఏంటి? చెక్ లిస్టులు. ఆ ఆపరేటర్ కాంపిటెంటా కాదా, అతను రెగ్యులేటర్స్ అవన్నీ గ్యాస్ సిలిండర్కి ప్రాపర్గా ఫిక్స్ చేయగలడా లేదా, ప్లస్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ఉన్నాయా, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ అన్నది సిలిండర్ సైడ్కి ఉంటాయి, ప్లస్ నాన్ రిటర్న్ వాల్స్ ఉన్నాయా, అవి మన టార్చ్ సైడ్ కనెక్ట్ చేస్తారు, వెల్డింగ్ టార్చ్ సైడ్. ఈ 4 ఫంక్షన్స్ ఎలాగున్నాయి? నువ్వు ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ పెట్టావు, అది ఫంక్షన్ చేస్తుందా లేదా అన్నది ముందు చెక్ చేయాలి. ఈ నాన్ రిటర్న్ వాల్ ఫంక్షన్ చేస్తుందా లేదా అన్నది చెక్ చేయాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? ఇందులో ఏంటి? ఇది ఆక్సిజన్ రెగ్యులేటరు, ఇది ఎస్క్లిన్ రెగ్యులేటర్. చూడండి, ఇక్కడ 2 ప్రెషర్ గేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ప్రెషర్ గేజెస్ ఉన్నాయి. ఇది ఒక ప్రెషర్ గేజ్ సిలిండర్ లోపల ఎంత ప్రెషర్ ఉందో చెప్తుంది, 8 బారా 9 బారా 10 బారా అన్నది. ఇది ఈ హోజ్లో ఎంత ప్రెషర్ ఉందో చెప్తుంది. హోజ్లో ఎంత ప్రెషర్? మ్యాక్సిమం 1 బార్ ఉండాలి. అర్థమైందా? సేమ్ అదే ప్రాసెస్. ఇది ఎస్లిన్ ప్రెషర్ గేజెస్, ఇన్సైడ్ ప్రెషర్ ఎంత ఉందో చూపెడుతుంటుంది. ఇందులో మ్యాక్సిమం ప్రెషర్ 5 బార్ ఉంటుంది, ఇందులో 10 బార్ ఉంటుంది. ఇది హోజ్ ప్రెషర్ ఎంత ఉంటుందో చూపెడతారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏదైనా గ్యాస్ కట్టింగ్, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు 3:1 రేషియో అంటారు. 3:1 రేషియో అంటే ఏంటి? 3 ఆక్సిజన్ సిలిండర్లు కరిగితే ఒక ఎస్లిన్ సిలిండర్ కరుగుతుంది, అది లెక్క. అర్థమైందా? అందుకనే గ్యాస్ కట్టింగ్, గ్యాస్ వెల్డింగ్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు కంపారిటివ్గా ఎస్లిన్ సిలిండర్స్ కంటే ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఆపరేషన్లోకి వస్తాను. ఏ రకంగా మనకి ఆపరేట్ చేయాలంటే, ఫస్ట్ ఎస్లిన్ గ్యాస్ వదలాలి, అది ఈ హోజ్ పైప్ ద్వారా నాజిల్లోంచి బయటకు వస్తుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఆక్సిజన్ ప్రెషర్ రిలీవ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఓపెనింగ్, క్లాక్ వైజ్ తిప్పితే క్లోజింగ్, ఈ వాల్వ్ని. ఈ 2 మిక్స్ అయ్యి బయటకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అతను సిగరెట్కి వాడే లైటరు, మ్యాచ్ బాక్స్ వాడకూడదు. స్ప్లింట్ ఇగ్నిటర్ ఉంటుంది. ఆ స్ప్లింట్ ఇగ్నిటర్ ఇక్కడికి వస్తున్న గ్యాస్ దగ్గర టక్ మనం కొట్టేమంటే ఫస్ట్ ఫ్లేమ్ వస్తుంది. ఫ్లేమ్ ఫస్ట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ నాబ్స్ అడ్జస్ట్ చేసుకున్నామంటే రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి మారుతుంది. ఎప్పుడైతే ఫ్లేమ్ నీకు బ్లూ కలర్లో వస్తుందో ఇట్ ఈస్ రెడీ ఫర్ వెల్డింగ్. అది ప్రాసెస్. అందరికి అర్థమైంది కదండి?
ఇది కంప్లీట్గా ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, ఎస్లిన్ సిలిండర్ ఉంటుంది, ఆక్సిజన్ రెగ్యులేటర్ ఉంటుంది, ఎస్లిన్ రెగ్యులేటర్స్ ఉంటాయి, 2 ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ఉంటాయి, ఆక్సిజన్ హోజ్ పైప్ ఉంటుంది, ఎస్లిన్ హోజ్ పైప్ ఉంటుంది, 2 నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి, కటింగ్ టార్చ్ ఉంటుంది, కటింగ్ టార్చ్కి ఒక నాజిల్ ఉంటుంది. ఇది గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. నేను చెప్తాను, డౌట్స్ అన్ని చెప్తాను, ఫస్ట్ టాపిక్ అవనివ్వండి. తర్వాత ఇదేంటి, కటింగ్ ఎక్విప్మెంట్. చూడండి, మనకి కొంగముక్కులా ఉండేది, ఆ నాజుల్ కొంగముక్కులా ఉండేది మనకి తాలూక వెల్డింగ్. ఇక్కడ చూడండి ఇలాగ ఫ్లాట్గా ఉంది మనకి ఎల్ షేప్లో, ఇది కటింగ్. ఇందాక ఉంది కదా మీకు చూపించాను కదా, ఇదిగో ఇది కటింగ్ నాజిల్, ఇది 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 కటింగ్ నాజిల్. అర్థమైందా? దీంతో ఎక్కువ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన స్టీల్ ఐటమ్స్ రిక్వైర్డ్ సైజులో కట్ చేసుకోవడానికి. అంటే సపోజ్ ఒక ప్లేట్ సైజ్ ఎంత ఉంటుంది, 8 feet by 4 feet ఉంటుంది. మనకు కావాల్సినవి 2 feet by 2 feet అనుకో, మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటూ ఉంటారు. దీంతో అప్ టు 50 mm థిక్నెస్ ప్లేట్ వరకు కట్ చేసుకోవచ్చు, 50 to 60 mm. అది ఎప్పుడు కట్ చేయాలంటే చూడండి, ఇది ఉంటుంది కదా మనకి నాజిల్, ఈ తాలూకా నాజిల్ మార్చాలి. చూడండి 10 mm థిక్నెస్ కట్ చేయడానికి ఒక రకమైన నాజిల్ ఉంటుంది, 20 mm థిక్నెస్ కట్ చేయడానికి ఇంకొక రకమైన నాజిల్ ఉంటుంది. అంటే అందులో హోల్ ఉంటుంది కదా, నాజిల్ టిప్ లో హోల్ పెద్దది పెరుగుతుంటే ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువగా వస్తుంటుంది. ఓకే, అది అన్నమాట. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ మనకి తాలూకా వెల్డింగ్ టార్చ్ బదులు కటింగ్ టార్చ్ ఉంటుంది. కటింగ్ టార్చ్ ఇందులో ఏంటి, 2 ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ మన సిలిండర్ సైడ్ ఉండాలి, నాన్ రిటర్న్ వాల్స్ టార్చ్ సైడ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇంకోటి, ఇది కటింగ్ టార్చ్, ఇది కటింగ్ టార్చ్ తాలూకా బాడీ. దీనికి ఈ తాలూకా నాజిల్ కనెక్ట్ చేస్తారు. సారీ ఇదిగో ఈ తాలూకా నాజిల్ కనెక్ట్ చేస్తారు. ఇది బ్రాస్ తోటి తయారు చేయబడింది కాబట్టి ఎంత టెంపరేచర్ అయినా తట్టుకుంటుంది. అది అయిన తర్వాత ఈ రెండిటి దగ్గర ఏది, ఈ తాలూకా నాన్ రిటర్న్ వాల్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. దీనికి హోజ్ పైపులు కనెక్ట్ చేస్తారు. హోజ్ పైపులకి మన ఇవి కనెక్ట్ చేస్తారు. ఏవి మనకి ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్. ఇవన్నీ మనకి ఏంటి, థ్రెడెడ్ ఫిట్టింగ్స్. ఈ కంప్లీట్ గా మనకి ఈ పర్టికులర్ స్పానర్ తోటి చేయాలి. అర్థమైందా? ఇవన్నీ థ్రెడెడ్ ఫిట్టింగ్స్ ఈ స్పానర్ తోటి తయారు చేయాలి. ఇది మనకి ఏంటి, బిగించాలి. వన్స్ చెకింగ్ అంతా అయిన తర్వాత ప్రెషర్ తక్కువ వదిలి ప్రతి థ్రెడెడ్ జాయింట్స్ దగ్గర నువ్వు ఒక సోప్ వాటర్ పెట్టావనుకో, సోప్ వాటర్ డ్రాప్ బై డ్రాప్ వేస్తున్నాం అనుకో, అందులో పొడుగులు వస్తున్నాయంటే ఇది మనకి లీక్ అవ్వట్లేదు. పొడుగులు రాకపోతే పొడుగులు వస్తున్నాయంటే లీక్ అవుతున్నట్టు. ఆ రకంగా టెస్టింగ్ చేసుకోవాలి. ఇది కూడా చెక్ లిస్ట్ లో ఒక ఇంపార్టెంట్ అయిన భాగం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. కట్టింగ్ ఎక్విప్మెంట్ కి గురించి, ఇది కట్టింగ్ ఎక్విప్మెంట్, ఇది వెల్డింగ్ ఎక్విప్మెంట్. వాట్ ఈస్ ఓన్లీ కటింగ్ టార్చ్లు మారడమే. ఈ ప్రాసెస్ కి ఏ రకమైన వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇందులో ఉండే ఆక్సిజన్ ప్రెషర్, ఎయిర్ ప్రెషర్ ద్వారా కటింగ్ వెల్డింగ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? గ్యాస్ వెల్డింగ్, ద ఆక్సిఎస్టిన్ వెల్డింగ్ ఈజ్ అ ప్రాసెస్ అంటే ప్రక్రియ used for a combination of oxygen and ethylene gas to provide high temperature. అంటే 2 సిమిలర్ ప్లేట్స్ జాయిన్ చేయడానికి ఆక్సిజన్ యొక్క ప్రెషరు మరియు ఎథిలీన్ యొక్క ప్రెషరు అవసరం అని అంటున్నాడు. అదైన తర్వాత గ్యాస్ కటింగ్ ప్రాసెస్. గ్యాస్ కటింగ్ అంటే ఏంటి? గ్యాస్ కటింగ్ ఈజ్ అ సిమిలర్ ప్రాసెస్ వేర్ మెటల్స్, షీట్స్, రాడ్స్ అండ్ అదర్ షేప్స్ ఆర్ and having ఇదేంటి పాయింట్ ఏదో ఉంది, and their melting point and cutting into the separated. ఇప్పుడు నువ్వు కట్ చేస్తున్నావంటే చూడండి, ఒక ప్లేట్ కట్ చేస్తున్నావు ఒక మార్కింగ్ ప్రకారంగా. ముందు దీన్ని ఏంటంటే హీట్ చేయాలి. ఈ ఎడ్జ్ని ఈ గ్యాస్ కటింగ్ ఫ్లేమ్ తోటి హీట్ చేసి ఆ ఎడ్జ్ని అది మెల్ట్ చేయాలి.
నువ్వు ఒక లావా లాంటి చుక్క పడిన తర్వాత అప్పుడు బాడీ అంతా హీట్ ఎక్కింది, అప్పుడు కటింగ్ చేయడం నువ్వు చాలు చేయాలి. నువ్వు హీట్ చేయకుండా కట్ చేసావంటే అది కటింగ్ కాదు. ఫస్ట్ ఎడ్జ్ని హీట్ చేసి అది దాన్ని మెటల్ స్ప్లాటర్ అని అంటారు. అది లావా లాంటి చుక్క పడిన తర్వాత నువ్వు కటింగ్ చేయడం నువ్వు చాలు చేయాలి. సేమ్ వెల్డింగ్ కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ ఎడ్జ్ని మెల్ట్ చేసిన తర్వాత అది వెల్డింగ్ చేస్తారు. అది మీకు అవసరం లేదు, వెల్డర్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. ఈడు మొత్తం దీనికి లెదర్ గ్లౌజెస్ వేసుకోవాలి, ఫేస్ షీల్డ్ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వెల్డింగ్ గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, కవరాలు వేసుకోకూడదు. ఎందుకంటే కూర్చొని కట్ చేయాలి, నిలబడి కట్ చేయాలి, అన్ని రకాల పనులు చేయాల్సి వస్తాయి దీంతో. ఇవి ఇప్పుడు ఇదిగో ఇదేంటిది మనకి వెల్డింగ్ టార్చ్. దీనికి నాజిల్ స్మూత్గా ఉంటుంది, దీనికి చూడండి నాజిల్ కొద్దిగా బండగా ఉంటుంది, అంతే తేడా. ఓకేనా? ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ గ్యాస్ కటింగ్ ఆర్ వెల్డింగ్. గ్యాస్ కటింగ్ ఇది మన గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు, వెల్డింగ్ చేసేటప్పుడు ఏ రకమైన ఎక్విప్మెంట్స్ వాడాలి? ఇది 3 మార్కులకి అడగచ్చు. ఏంటి? ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ ఉండాలి, ఎస్లిన్ గ్యాస్ సిలిండర్ ఉండాలి, ఆక్సిజన్ ప్రెషర్ రెగ్యులేటర్ ఉండాలి, ఎస్లిన్ ప్రెషర్ రెగ్యులేటర్ ఉండాలి, ఆక్సిజన్ హోస్ పైప్ బ్లూ కలర్, ఎస్లిన్ హోస్ పైప్ రెడ్ కలర్, వెల్డింగ్ టార్చ్ విత్ సెట్ ఆఫ్ నాజిల్స్ అండ్ గ్యాస్ లైటర్. అర్థమైందా? ఇది వెల్డింగ్ అంటే వెల్డింగ్ చేయడానికి వెల్డింగ్ టార్చ్, కట్ చేయడానికి కటింగ్ టార్చ్ ఉండాలి. తర్వాత ట్రాలీ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ అండ్ ఎస్లిన్ సిలిండర్, అంటే ఆ పర్టికులర్ గ్యాస్ నిల్వ ఉంచిన ప్రదేశాన్ని నుంచి పట్టు రావడానికి ట్రాలీ ఉండాలి. అదైన తర్వాత సెట్ ఆఫ్ ది కీస్ అండ్ స్పానర్స్. ఇక్కడే ఎందుకు అన్ని థ్రెడెడ్ ఫిట్టింగ్స్ కదా, సిలిండర్కి ఆ తాలూకా వాల్స్ ఉంటాయి, తర్వాత వాల్స్కి రెగ్యులేటర్ ఫిట్ చేయాలి, ఆ తాలూకా రెగ్యులేటర్కి ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్లు ఫిట్ చేయాలి, ఆ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్కి హోజెస్ ఫిట్ చేయాలి, హోజెస్కి నాన్ రిటర్న్ వాల్ ఫిట్ చేయాలి, ఆన్ రిటర్న్ వాల్కి టార్చ్ ఫిట్ చేయాలి. ఇవన్నీ థ్రెడెడ్ ఫిట్టింగ్స్ కాబట్టి మనకి కావలసిన సెట్ ఆఫ్ కీస్ స్పానర్స్ ఉండాలి. అదైన తర్వాత ఫిల్లర్ రాడ్స్. వెల్డింగ్ చేసేటప్పుడు ఒక ఫిల్లర్ రాడ్ ఉండాలి. ఫిల్లర్ రాడ్ అంటే సన్నగా ఒక 2 mm డయామీటర్ తోటి ఒక పొడవుగా ఉంటుంది. ఫిల్లర్ రాడ్ వేరు, వెల్డింగ్ రాడ్ వేరు. వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ రాడ్ వాడాలి, ఇది ఫిల్లర్ రాడ్ అని అంటారు, చెప్తాను. అదైన తర్వాత ఫ్లక్సెస్ అంటే ఏంటి? ఆఫ్టర్ వెల్డింగ్ అయిన తర్వాత చిప్పింగ్ చేస్తుంటారు. తర్వాత ప్రొటెక్టివ్ క్లోతింగ్ ఫర్ వెల్డర్, ఇది యాస్బెస్టాస్, అప్రాన్, గ్లౌజెస్, గగుల్స్ ఇవన్నీ ఉండాలి. రైట్. చూడండి, ఇదేంటి? ఆక్సిజన్ రెగ్యులేటర్. ఇది సిలిండర్ లోపల ఎంత ప్రెషర్ ఉందో చూపెడుతుంది, ఇది హోజ్లో ఎంత ప్రెషర్ ఉందో చూపెడుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ తిప్పేమంటే ఇట్లాగా ఓపెనింగ్, క్లాక్ వైజ్ తిప్పితే క్లోజింగ్. చూడండి, ఇది ఇంకో రకమైన నాజిల్. అర్థమైందా? ఇది సిలిండర్ లోపల ప్రెషరు, ఇది హోజ్ లోపల ప్రెషరు, ఈ 2 ప్రెషర్ గేజెస్. ఇక్కడ చూడండి ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఇది రెగ్యులేటర్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఓపెనింగ్, క్లాక్ వైజ్ తిప్పితే క్లోజింగ్. అంటే మనకి ఆక్సిజన్ రెగ్యులేటర్ ఇలాగ ఉంటుంది, ఎస్లిన్ రెగ్యులేటర్ ఇలాగ ఉంటుంది. ఆక్సిజన్ రెగ్యులేటర్ ఎస్లిన్ సిలిండర్కి సెట్ కాదు, ఎస్లిన్ సిలిండర్ ఆక్సిజన్ రెగ్యులేటర్కి సెట్ కాదు. ఎందుకంటే దాని లోపల ఉండే థ్రెడెడ్ ఫిట్టింగ్స్. మీరు అలా బలవంతంగా ఎక్కించడానికి ట్రై చేశారనుకోండి, ఆ థ్రెడ్స్ ఖరాబ్ అవుతుంది, టోటల్ మనకి ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఓకేనా? ఇది ఆక్సిజన్ రెగ్యులేటర్. గేజ్ షోయింగ్ ది హోజ్ ప్రెషర్, ఇక్కడ గేజ్ షోయింగ్ ది ట్యాంక్ ప్రెషర్. ఇది రెగ్యులేటర్, ఇది ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్, ఇది హోజ్ పైప్. తర్వాత చూడండి ట్రాలీ ఇట్లా ఉండాలి. ఇది డబుల్ ట్రాలీ అనమాట, ఆక్సిజన్ సిలిండర్ ఎస్లిన్ సిలిండర్ను పట్టుకెళ్ళేది. ఇది టోటల్గా వెల్డింగ్ టార్చ్. ఇది కటింగ్ టార్చ్ కాదు, వెల్డింగ్ టార్చ్. చూడండి మనకి సూదిగా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది హజార్డ్స్. వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ మనకి గ్యాస్ వెల్డింగ్ అండ్ గ్యాస్ కటింగ్ అని అంటారు.
ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్ ఎప్పుడు అవుతాయి ఇవి? ఫ్లాష్ బ్యాక్ అరెస్ట్ అవుతున్నప్పుడు ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్ అయ్యే అవకాశం ఉంది. రెండోది మెటల్ స్ప్లాటర్. ఇందాకే చెప్పాను కదా, నువ్వు కటింగ్ చేస్తున్నప్పుడు దాని ఎడ్జ్ని మెల్ట్ చేసి ఒక లావా లాంటిది వచ్చిన తర్వాత కటింగ్ చాలు చేయాలని. పొరపాటున నువ్వు కటింగ్ చేస్తున్నప్పుడు ఆ లావా అన్నది నీ మీద కుళ్ళిందనుకో, నువ్వు ఎంత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకున్నా నిన్ను ఎవరు కాపాడలేరు, నీకు హోల్ పెట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే చాలా టెంపరేచర్ ఉంటుంది మనకి, అప్రాక్సిమేట్గా 15 డిగ్రీలు, ఇది మనకి 1500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది అని పర్టికులర్ ఫ్లేమ్ టెంపరేచర్. అదైన తర్వాత థర్మల్ షాక్, అంటే విపరీతమైన వేడి వస్తుంటుంది, నువ్వు థర్మల్ షాక్కి గురయ్యే అవకాశం ఉంది. తర్వాత లైట్ అండ్ బ్లో పైప్ ఆర్ టార్చ్, నువ్వు గ్యాస్ కటింగ్ చేస్తుంటావు, గ్యాస్ వెల్డింగ్ చేస్తుంటావు, అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నువ్వు కటింగ్ చేస్తున్నప్పుడు నిన్ను ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేసాడు అనుకో, పొరపాటున ఆడివైపు నువ్వు ఇలా ఇరిగితే వాడు సంకనాగిపోతాడు. కాబట్టి నువ్వు కటింగ్ చేస్తున్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత బ్యాక్ ఫైర్ అండ్ ఫ్లాష్ బ్యాక్, ఎప్పుడు ఆ పర్టికులర్ నాజులు వర్క్ ప్లేస్ని టచ్ అయినప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయ్యి ఎస్క్లీన్ సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంది. తర్వాత రిలీజ్డ్ గ్యాసెస్, అవన్నీ నువ్వు రెడెడ్ ఫిట్టింగ్స్ తోటి చేస్తావు కాబట్టి ఆ రెడెడ్ ఫిట్టింగ్స్ నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు అతనికి లీక్ టెస్ట్ చేయకపోతే నీకు గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఆక్సిజన్ వేసుకుని గ్యాస్ రిలీజ్ అయ్యి అక్కడ ఒక ఫ్లామబుల్ టెంపరేచర్ వచ్చే అవకాశం ఉంది. అదైన తర్వాత రేడియంట్ ఎనర్జీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేడియంట్ ఎనర్జీ? 360 డిగ్రీల వ్యాపించే ఉష్ణోగ్రత. హీట్ స్ట్రెస్ అంటే నువ్వు పని చేస్తున్నప్పుడు డెఫినెట్గా హీట్ స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఎందుకంటే విపరీతమైన వేడి వల్ల కలిగే ఒత్తిడి తాలూకా సిమ్టమ్స్ అన్నీ నువ్వు గ్యాస్ కట్టింగ్, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వస్తాయి. అదైన తర్వాత ఫ్యూమ్స్ మే లీడ్ రెసిప్రొకేటరీ ట్రాక్ ఇరిటేషన్స్, అంటే ఈ వాయువుల వల్ల నీ యొక్క ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. నువ్వు గ్యాస్ కటింగ్ తోటి ప్లేట్ కట్ చేస్తున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు సర్టెన్ గ్యాసెస్ వస్తాయి. నువ్వు ఎంత ప్రొటెక్టివ్ మెజర్, ఎంత రెసిపిరేటరీ ప్రొటెక్షన్ వేసుకున్నా అవి నీ లోపలికి వెళ్ళి నీ టోటల్ రెసిపిరేటరీ ట్రాక్ని ఇరిటేషన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత పాయింట్, ఇన్కాంపిటెంట్ పర్సన్ పెర్ఫార్మింగ్ ది వర్క్. ఈ గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ ఎవరి చేత? కాంపిటెంట్ పర్సన్ చేత చేయించాలి. సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పర్సన్ తోటి చేయిస్తే చాలా ప్రమాదాలు మనకు జరిగే అవకాశం ఉన్నాయి. ఇది అదైన తర్వాత బేసిక్ రూల్స్ ఫర్ గ్యాస్ వెల్డింగ్ ఆర్ కటింగ్ అంటే ఏంటి? మనకి చెక్ లిస్ట్. ఇవన్నీ ఇవేంటి మనకి చెక్ లిస్ట్? కీప్ టైట్ కనెక్షన్ బిట్వీన్ ది రెగ్యులేటర్ అండ్ సిలిండర్. ఏంటి? నువ్వు ఎక్కడెక్కడ మనకి రెడెడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి, వాల్ నుంచి రెగ్యులేటర్ రెడెడ్ ఫిట్టింగ్, ఆ రెగ్యులేటర్ నుంచి ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ రెడెడ్ ఫిట్టింగ్స్, ఆ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ నుంచి హోజ్ పైపులు రెడెడ్ ఫిట్టింగ్లు, హోజ్ నుంచి నాన్ రిటర్న్ వాల్ రెడెడ్ ఫిట్టింగ్స్, నాన్ రిటర్న్ వాల్ టు టార్చ్ రెడెడ్ ఫిట్టింగ్స్, అవన్నీ టైట్ కనెక్షన్స్ చెయ్యాలి అని అంటున్నాడు. స్టాండ్ వన్ సైడ్ ఆఫ్ దిస్ సిలిండర్, అది ఎప్పుడు నిలబడే ఉండాలి, అర్థమైందా? పడిపోకుండా దానికి ఒక చైన్ లాక్ చెయ్యాలి. తర్వాత ఓపెన్ దిస్ సిలిండర్ వాల్ స్లోలీ, ఎప్పుడు నువ్వు వాల్వ్ స్లోగా ఓపెన్ చేయాలి, నాట్ మోర్ దాన్ 15 PSI. అంటే ఎందుకంటే గ్యాస్ సిలిండర్లో అప్రాక్సిమేట్గా 10 బార్ ఉంటుంది ప్రెషర్. నువ్వు ఒకేసారి వాల్వ్ ఓపెన్ చేస్తే తస్సుమని కొడుతుంది, స్పీడ్గా వచ్చేస్తుంది హోస్ పైపు నుంచి. స్లోగా ఓపెన్ చేసి ఆ పర్టికులర్ మనకి హోస్ పైపులో ఉండే రెగ్యులేటర్లో గ్యాస్ ప్రెషర్ 1 బార్ అయ్యేటట్టు ఉండాలి. తర్వాత డు నాట్ అటెంప్ట్ ద ఇంటర్చేంజెస్ అండ్ ఎస్క్లీన్ సిలిండర్. ఇందాక చెప్పాను కదా, ఆక్సిజన్ సిలిండర్కి ఎస్క్లీన్ పెట్టకూడదు, ఎస్క్లీన్ సిలిండర్కి ఆక్సిజన్ పెట్టకూడదు. హ్యావ్ ఏ క్వాలిఫైడ్ రిపేర్ పర్సన్ చెక్ ది రెగ్యులేటర్ ఇఫ్ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఆ రెగ్యులేటర్ ఉంది కదా, సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు, మనకి
ఇగించిన తర్వాత ఓపెన్ చేస్తుంటే గ్యాస్ రావట్లేదు. అప్పుడు ఒక కాంపిటెంట్ పర్సన్ పట్టుకొచ్చి నువ్వు రిపేర్ చేయించాలి. నువ్వు రిపేర్ చేద్దామని నువ్వు ట్రై చేయకూడదు. అవి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళే వస్తారు. దానికి ఒక మెటీరియల్ టెస్ట్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. కీప్ యువర్ వర్క్ ఏరియా క్లీన్గా ఉండాలి నీ పని ఏరియా, లేకపోతే ఫైర్ హజార్డ్ జరిగే అవకాశం ఉంది. అదైన తర్వాత బేసిక్ రూల్స్ ఫర్ గ్యాస్ కటింగ్ ఏంటి? ఇన్స్పెక్ట్ ద ఎక్విప్మెంట్ ఫర్ లీక్స్ అండ్ కనెక్షన్స్ యూజింగ్ అప్రూవ్డ్ లీక్ సొల్యూషన్. ఇందాక చెప్పాను కదా, వాటర్లో షాంపూ వేసి దాన్ని సోప్ వాటర్ కింద కన్వర్ట్ చేసి ఎక్కడెక్కడ థ్రెడెడ్ ఫిట్టింగ్స్ అయ్యాయో వాల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ నువ్వు వేసుకుంటూ పోయావు అనుకో, బుడగలు వస్తున్నాయి అంటే లీక్ అవుతుంది, లేకపోతే మామూలుగా ఉన్నట్టు. అదైన తర్వాత ఇన్స్పెక్ట్ హోజెస్ ఫర్ ది లీక్స్ అండ్ వార్న్ ప్లేస్. ఇవి ఉంటాయి కదా, ఆక్సిజన్ హోజ్ పైప్, ఎస్లిన్ హోజ్ పైప్స్, అందులో హోల్స్ పడిపోతుంటాయి. అవి బాగాలేకపోతే ఇమీడియట్ గా మార్చాలి. తర్వాత రీప్లేస్ ది బ్యాడ్ హౌసెస్ బాగాలేకపోతే ఇమీడియట్ గా అది రీప్లేస్ చేసేయాలి. ప్రొటెక్ట్ ద హోసెస్ అండ్ సిలిండర్స్ ఫ్రమ్ స్పార్క్స్, ఫ్లేమ్ అండ్ హాట్ మెటల్. నువ్వు గ్యాస్ కటింగ్ చేస్తున్నావు, ఇక్కడ నీ హోజెస్ ఆక్సిజన్ హోజ్ పైపు, ఎస్టిన్ హోజ్ పైపు నీ వెనకాతల నుంచి రావాలి. నీ సైడ్ ఉన్నాయనుకో, నువ్వు కట్ చేస్తున్నప్పుడు హోజ్ కూడా కట్ అయిపోద్ది. అర్థమైందా? ఆ పర్టికులర్ హోజ్ పైప్స్ ఇలా వేలాడుతూ రావాలి, ఇలా రోడ్డు మీద కూడా పడకూడదు. అర్థమైందా? నువ్వు కటింగ్ చేస్తున్నప్పుడు హోజ్ పైప్స్ రెండు నీ వెనకాతల నుంచి రావాలి. ప్రొటెక్ట్ ద హోజ్ అండ్ సిలిండర్ చెప్పేశాను. యూజ్ ద ఫ్లింట్ లైటర్ టు ఇగ్నిట్ ద ఫ్లేమ్. ఆ రెండు గ్యాస్ మిక్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఫ్లింట్ లైటర్ అంటే మన తాలూకు స్టవ్ ని వెలిగిస్తారు కదా, టప్ అని కొడితే ఫ్లేమ్ వస్తుంది, అలాంటిది ఉపయోగించాలి. మ్యాచెస్, సిగరెట్ బాక్సులు ఉపయోగించకూడదు. అదైన తర్వాత వాల్స్ మస్ట్ బి క్లోజ్డ్ వెన్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ అండ్ సిలిండర్స్ ఆర్ ఎంటీ వెన్ మూవ్డ్. పనంతా అయిన తర్వాత వాల్స్ శుభ్రంగా క్లోజ్ చేసేసి ఆ తలకి రెగ్యులేటర్ తీసేసి దానికి క్యాప్ బిగించేసి ఆ సిలిండర్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సిలిండర్స్ మస్ట్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు ది స్పార్క్స్, స్లాగ్ అండ్ ఫ్లేమ్. ఆ పర్టికులర్ సిలిండర్స్ని ఆ తలకి వెల్డింగ్ స్పార్క్స్ కి, స్లాగ్ కి, మంటకి నువ్వు బహిర్గతం చేయకూడదు. ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఎండ్ క్యాప్ వెన్ యూజ్. ఓకేనా? కంపల్సరిగా ఫ్యూయల్ గ్యాస్ అంటే ఎస్లిన్ సిలిండర్ కి వాల్ క్యాప్ ఉండాలి అని అంటున్నాడు. సిలిండర్స్ మస్ట్ నాట్ బి యూజ్డ్ యాజ్ ద రోలర్స్ ఆర్ సపోర్ట్. కొంతమంది హెవీ మెటీరియల్ అటు ఇటు మూవ్ చేయడానికి సిలిండర్స్ ని రోలర్ కింద పెడుతుంటారు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. నో డ్యామేజ్డ్ డిఫెక్టివ్ సిలిండర్ షల్ బి యూజ్డ్. లోపయిష్టమైన పనికిరాని సిలిండర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇవన్నీ ఏంటి? సేఫ్టీ ప్రికాషన్స్. ఓకే. వేరే స్పెషల్ రేంజ్ ఆర్ సూటబుల్ స్పానర్ ఈజ్ రిక్వైర్డ్ టు క్లోజ్ ది వాల్. అంటే వాల్స్ ఓపెన్ చేయడానికి వాటికి కానీ లివర్స్ లేకపోతే ఈ తలక రెంచెస్ వాడాలి. ఆ రెంచ్కి ఒక తాడు కట్టి దాని స్టెమ్ మీద పెట్టేటట్టు ఉండాలి. ఇట్ మస్ట్ బి లెఫ్ట్ ఇన్ ఎ పొజిషన్ ఆన్ ది స్టెమ్. ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ గ్యాస్ హోజెస్ మస్ట్ నాట్ బి ఇంటర్చేంజబుల్. ఇది ఆల్రెడీ చెప్పాను. ఆక్సిజన్ రెగ్యులేటర్ కి ఎస్లిన్ హోజ్ పైపు కనెక్ట్ చేయకూడదు, ఎస్లిన్ రెగ్యులేటర్ కి ఆక్సిజన్ హోజ్ పైపు కనెక్ట్ చేయకూడదు. హోజెస్ అండ్ కేబుల్ అదర్ ఎక్విప్మెంట్స్ మస్ట్ బి క్లియర్ ఆఫ్ ప్యాసేజ్ వేస్ విత్ ల్యాడర్స్. నువ్వు ఇక్కడ కట్ చేస్తున్నావు, పక్కనే రోడ్ ఉంది, అది రోడ్డు మీద అట్లా పడేసావనుకో, ఏదైనా ఫోర్క్ లిఫ్ట్ వెళ్ళినా ఏదైనా హెవీ ఐటమ్ వెళ్తే నువ్వు ఆ పర్టికులర్ హౌస్ పైపులు పేలిపోతాయి. కాబట్టి వాటిని సర్టెన్ ఎత్తులో నుంచి పట్టుకొని రావాలి. నువ్వు గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సిలిండర్స్ మినిమం 3 to 4 feet లేదా 5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. అదైన తర్వాత టార్చెస్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ బిఫోర్ ఈచ్ లీకేజ్ వాల్, హోస్ కప్లింగ్ అండ్ కనెక్షన్స్. ఒక 1 hour కటింగ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ నాజిల్ టిప్ ఇప్పి చూడండి, నాజిల్ టిప్ క్లీనర్ అని ఉంటుంది, దాంతో హోల్స్ క్లియర్ చేయాలన్నమాట. ఇవి పాయింట్స్ అని నేను ఇది అడుగుతారమ్మా. ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి యూనిటెక్ అని కనబడుతుంది. యూనిటెక్ కాదు, ఆ కంపెనీ తయారు చేస్తుంది.
ఈ పర్టికులర్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ అనేది ఆ కంపెనీ తయారు చేస్తుంది. చూడండి ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ గురించి 4 పాయింట్స్ ఇచ్చాను. 3 మార్కులకు అడిగితే యాస్టీస్గా రాయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ టు ది ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ఆర్ ఫ్లాష్ అరెస్టర్స్. ఇవి ఎక్కడ ఫిట్ చేస్తారు? ఇంజన్ మన సిలిండర్ సైడ్ ఫిట్ చేస్తారు. మరి నాజిల్ సైడ్ ఉన్నవేంటి? నాన్ రిటర్న్ వాల్వ్స్. అలా గుర్తుపెట్టుకోండి. ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ ఆర్ ఫ్లాష్ అరెస్టర్ ఈజ్ ఏ స్పెషల్ gas safety device most commonly used in oxy fuel welding and gas cutting to stop the flame in the reverse flow of the gas. ఇవి కటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఆ నాజిల్ టిప్పు దానికి టచ్ అయితే ఆ పర్టికులర్ ఎస్లిన్ గ్యాస్ అది ప్రమాదకరం, అది ఎస్లిన్ సిలిండర్లోకి వెళ్లకుండా ఇవి అడ్డుపడతాయి అని అంటున్నాడు. Whenever performing a gas cutting work, if nozzle tips accidentally touch the workplace, the flame is stopped. At that time, ethylene gas went to the reverse direction to the cylinder. May chance of explosion takes place. ఇప్పుడు నువ్వు ఈ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ లేకుండా గ్యాస్ కటింగ్ చేస్తున్నావు, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నావు అంటే మినిమం ఏంటంటే కటింగ్ చేస్తున్నప్పుడు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ పీస్కి దీనికి ఒక 5 mm గ్యాప్ ఇస్తూ కట్ చేస్తారు. ఆ గ్యాప్లోనే అది కట్ అవుతుంది అనమాట. పొరపాటు తలగ నాజిల్ టిప్ అనుకో, ఇది వర్క్ ప్లేస్ అనుకో, ఇలా తగిలింది అనుకో నీకు ఫ్లేమ్ ఆగిపోద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ లేకపోతే ఎస్లిన్ సిలిండర్ బాంబులా పేలుతుంది. ఓకే, అది. To prevent such hazardous condition, flash arresters are mounted at a cylinder side and non-return valves are mounted at the torch side. ఇలాగా ఫ్లాష్ అరెస్టర్స్ సిలిండర్ సైడ్ మనకి నాజిల్స్ టార్చ్ సైడ్ పెట్టడం వల్ల ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ మనకి డబుల్ సేఫ్టీ అని అంటున్నాడు. Whenever heavy duty vehicle is performing work at processing area, this type of flash arresters ఆర్ మౌంటెడ్ ఎట్ ది ఎగ్జాస్ట్ పైప్. ఇప్పుడు ఒక ప్రాసెసింగ్ ఏరియాలోకి హెవీ వెహికల్ వచ్చింది. సపోజ్ అది ఒక హైడ్రోకార్బన్ ఏరియా, అందులోకి హెవీ వెహికల్ వచ్చింది. ఆ పర్టికులర్ వెహికల్ యొక్క మన సైలెన్సర్ గొట్టం నుంచి వచ్చే చిన్న ఎగ్జాస్ట్ ఎమిషన్ చాలు ఆ ప్లాంట్ తగలడిపోవడానికి. అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి ఫ్లాష్ అరెస్టర్స్ కొద్దిగా బిగ్గర్ సైజ్ ఉంటాయి, అవి మనకి ఎగ్జాస్ట్ పైప్కి అటాచ్ చేస్తారు. అదేం చేస్తుంది? ఆ ఫ్లాష్ అరెస్టర్ ఆ పర్టికులర్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్ లో మండే స్వభావం ఉన్న వాయువుల్ని ఫిల్టర్ చేసేస్తుంది. కాబట్టి ఇది వెహికల్ ఎగ్జాస్ట్ పైపులకి వాడతారు, సైలెన్సర్ పైపులకి, గ్యాస్ కటింగ్ ఎక్విప్మెంట్ కూడా వాడతారు. యాస్టీస్గా ఈ 4 పాయింట్స్ రాయండి. ఫ్లాష్ అరెస్టర్ మీరు ఆన్సర్ రాసుకొని క్వశ్చన్ చూసుకోవచ్చు, పక్కా ఇది. ఓకే, ఇప్పుడు ప్రికాషన్స్ వెన్ ఫ్లాష్ బ్యాక్ అక్కర్స్. ఒకవేళ మీకు పొరపాటున ఫ్లాష్ బ్యాక్ అయిందనుకో దానికి కూడా ప్రికాషన్స్ ఉన్నాయి, గాబరా పడిపోక్కర్లేదు. ఇఫ్ ఫ్లాష్ అక్కర్స్ ఇమీడియట్లీ టర్న్ ఆఫ్ బోటు. జనరల్గా ఫ్లాష్ బ్యాక్ దేనికి వస్తుంది? ఎస్లిన్ సిలిండర్కి వస్తుంది. దాని సిమ్టమ్ ఏంటి? ఫ్లాష్ రాగానే దాంట్లోంచి ఆ నాజుల్లోంచి జట్లా కొడుతుంటుంది ఫ్లేమ్ బస్మని. అప్పుడు అందరూ భయపడి పారిపోకూడదు. కాంపిటేటివ్ పర్సన్ ఏంటి? ఆక్సిజన్ సిలిండర్ వాల్ను క్లోజ్ చేయాలి. మండే స్వభావానికి మండించే దాన్ని తగ్గించేసాం అనుకో అది అలా మండి 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 కొంతసేపు అయిన తర్వాత కూల్ అయిపోద్ది. అండ్ ఎస్లిన్ అండ్ అలౌ టు కూల్, అలాగ మండి మండి కూల్ అయిపోద్ది. అందుకనే ఆక్సిజన్ వాల్వ్ క్లోజ్ చేయమంటున్నాడు. ఆల్వేస్ వర్క్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ ఏరియా. అందుకనే ఎప్పుడు ఇలాంటి హార్డ్ వర్క్ యాక్టివిటీస్ ఎక్కడ అవుట్ సైడ్ కొద్దిగా షెల్టర్ ఇచ్చి పెట్టుకోవాలి. లేకపోతే రూమ్లో పెట్టుకున్నాం అనుకో, రూమ్లో పేలింది అనుకో, ఇన్సైడ్ ది వర్క్ షాప్ చాలా ప్రమాదం. ఒకళ్ళ అక్కడ ఏదైనా ఫ్లాష్ బ్యాక్ అరెస్ట్ అయితే అందరూ పారిపోవచ్చు. కాబట్టి ఆల్వేస్ వర్క్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ ఏరియా. ఆల్వేస్ లైట్ ది ఎస్లిన్ ఫస్ట్, దెన్ ఆక్సిజన్ సిలిండర్ మస్ట్ బి ఓపెన్. ఫస్ట్ ఎస్లిన్ సిలిండర్ ఓపెన్ చేసి తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేయాలి. ఆ రెండు మిక్స్ అయిన తర్వాత స్ప్లింట్ లైటర్ వాడాలి. నెవర్ యూజ్ మ్యాచెస్ ఆర్ సిగరెట్ లైటర్స్. అవి వాడేమంటే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది.
టార్చ్ మస్ట్ బి లైటెండ్ బై ఫ్రిక్షన్ లైటర్స్ ఓన్లీ, అంటే ఓన్లీ స్ప్లింట్ లైటర్సే వాడమంటున్నాడు. యూజ్ ప్రాపర్ రెగ్యులేటర్ ఫర్ ఈచ్ స్పెసిఫిక్ గ్యాస్, అంటే ఆక్సిజన్ గ్యాస్కి ఆక్సిజన్ రెగ్యులేటర్ వాడమంటున్నాడు, ఎస్టిన్ గ్యాస్కి ఎస్టిన్ రెగ్యులేటర్ వాడమంటున్నాడు. కీప్ ది రెగ్యులేటర్ ఫ్రీ ఆఫ్ ది ఆయిల్, గ్రీజ్ అండ్ అదర్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్. ఆ పర్టికులర్ దానికి ఉంటుంది కదా మన తలక రెగ్యులేటర్కి ఏ రకమైన ఆయిల్, గ్రీజు, మండే స్వభావం గల పదార్థాలు మన లేకుండా చేయమంటున్నాడు. ఇది అదైన తర్వాత ఫైర్ ప్రివెన్షన్. తర్వాత ఏంటి, మెయింటైన్ సేఫ్ వర్క్ ప్లేస్, సురక్షితమైన పని ప్రదేశాన్ని మెయింటైన్ చేయాలి. కీప్ ది ఫైర్ హజార్డ్స్, హౌస్ కీపింగ్ బాగుండాలి. ప్రొవైడ్ ది బ్యారియర్స్, అక్కడ రౌండ్గా బ్యారియర్స్ కట్టాలి. ప్రొవైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్, అంటే ఒక ఫైర్ వాచర్ని పెట్టాలి, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. అసలు ఫైర్ వాచర్ ఏం లేదు, ఆడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ పట్టుకొని రెడీగా ఉంటాడు. అగ్ని యొక్క కదలిక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇమీడియట్గా ఆర్పేస్తాడు. ఇన్స్పెక్ట్ ది వర్క్ ఏరియా ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఆపరేషన్, పని అంతా అయిన తర్వాత దాన్ని హౌస్ కీపింగ్ చేసి వెళ్ళిపోమంట. ఇది అనమాట, అంటే అగ్ని యొక్క కదలిక అవ్వకుండా ఈ రకమైన ప్రివెంటివ్ మెజర్స్. ఇక్కడ చూడండి, అన్సేఫ్ యాక్ట్ అలా రెగ్యులేటర్లు వదిలేశారు, చాలా ప్రమాదకరం. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఆక్సిజన్, ఇదేంటి ఫ్యూయల్ గ్యాస్ అంటే ఎస్లిన్ గ్యాస్, ఇది ఆక్సిజన్, మినిమం 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెల్ ప్రొటెక్టెడ్, వెల్ వెంటిలేటెడ్, డ్రై 20 feet. కాజన్, ఇలాగ మనకి అంత సేఫ్టీ సైన్ పెట్టాలి. చూడండి, నోటీస్, హాట్ వర్క్ పర్మిట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ వెల్డింగ్, కట్టింగ్ ఆపరేషన్స్. మంచి పాయింట్. తర్వాత థ్యాంక్ యూ, హ్యావ్ ఎ సేఫ్ డే. తమ్ముడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏంటంటే మీకు ఇది అడుగుతాడు, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ గురించి. ప్రికాషన్స్ వెన్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అక్కర్స్, ఇది అడుగుతాడు. ప్లస్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ 8 marks ఎప్పుడు అడగలేదు, ఈసారి అడిగినా కూడా అడిగేవచ్చు, చెప్పలేం. ఓకేనా? ఓకేనమ్మా. చూడండి, నాన్ రిటర్న్ వాల్వ్, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్, ముందు అందుకనే లాగిన్ అవ్వాలి అందరూ. ఆ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ కూడా నాన్ రిటర్న్ వాల్వ్ లాంటివే. ఇట్ అలౌస్ ఓన్లీ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్. ఇది గట్టిదన్నమాట. ఇది కూడా ఓన్లీ మన ఉంటుంది